హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇది చాలా బాగున్నాను. ఇదైతే నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్. మా హస్బెండ్కి లంచ్ బాక్స్ పెట్టకపోతే నాకు కొంచెం లేట్ అవుద్ది ఇంట్లో పనులు. నైట్ గిన్నెలు కడగలేదనమాట. ఇంకా పొద్దున్నే గిన్నెలు అయితే కడిగేసి నెక్స్ట్ ఇక్కడ ఛాయ్ పెట్టుకుంటున్నాను. ఛాయ్ పెట్టుకున్న తర్వాత ఇంకా ఈరోజైతే వాషింగ్ మిషన్ టబ్ క్లీన్ పెట్టేది ఉందనమాట. 1 మంత్ దాటుతుంది. ఇంకా అందుకని పెట్టేద్దామని చెప్పి బట్టలు తక్కువ ఉన్నాయి అని చెప్పి పెడుతున్నాను. చాయ్ మ్యాక్సిమం ఈవినింగ్ తాగుతాను. ఇంక ఈరోజు తలనొప్పి ఉందని చెప్పి చాయ్ అయితే తాగుతున్నాను. పిల్లలు ఇంకా లేవలేదు, అంటే 7 అలా అవుతుంది టైము. ఇంకా సరేలే వాళ్ళు లేచేసరికి అది పెట్టేద్దామని చెప్పేసి ముందు చాయ్ పెట్టుకొని ఇది తాగిన తర్వాత వాషింగ్ మిషన్ టబ్ క్లీన్ పెట్టేస్తాను. దీని గురించి నేను లాంగ్ వీడియో మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఎవరికైనా క్లారిటీగా కావాలి అనుకుంటే, కొత్తగా ఎవరైనా వాషింగ్ మిషన్ తీసుకున్న వాళ్ళకైతే చాలా హెల్ప్ అవుతుంది. ఇది నేను ప్యూర్లీ మాకు సర్వీస్కి ఐఎఫ్బి పర్సన్ వచ్చారు, తన దగ్గర డీటెయిల్స్ తీసుకొని మరీ చెప్పాను అనమాట వాషింగ్ మిషన్ గురించి. ఇక్కడ ఏంటంటే మన వాషింగ్ మిషన్ ఎన్ని ఇయర్స్ నుంచి వాడుతున్నాం దాన్ని బట్టి కూడా టబ్ క్లీన్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే నాది 4 ఇయర్స్ పైన అవుతుంది వాషింగ్ మిషన్ తీసుకొని. ఇంకా నేను హాఫ్ ప్యాకెట్ యూజ్ చేస్తానండి, ఎందుకంటే నాకు ఇది సరిపోతుంది అనిపిస్తుంది మ్యాక్సిమం. కానీ ఐఎఫ్బి పర్సన్ అయితే ఫుల్ ప్యాకెట్ వాడాలని చెప్పారు. మాకు పెద్దగా మురికి బట్టలు ఏమి ఉండవు కాబట్టి నేనైతే హాఫ్ ప్యాకెటే యూజ్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే ఇది నాకు సర్వీస్కి వచ్చినప్పుడు వాళ్ళు ప్రిఫర్ చేశారని చెప్పి తీసుకున్నాను. ఇది నాకు కాస్ట్ వచ్చేసి అరౌండ్ 250 అలా పడిందనమాట. ఇంకా అంత పెట్టి ఒకసారికి వాడాలంటే నాకు మనసు అప్పలేదనమాట. ఇంకా అందుకే హాఫ్ ప్యాకెటే వాడుతున్నాను, సరిపోతుంది మ్యాక్సిమం. ఇంకా కింద ఆ టబ్లో వేసుకున్న తర్వాత బెల్ట్ దగ్గర కూడా వేసుకొని పైన మనం లిక్విడ్ పోసుకుంటాం కదా, ఇంకా అక్కడ కూడా కొంచెం యాడ్ చేసుకోండి. అండ్ ఇంకేంటంటే ఇది ఆ టైప్స్ చెప్పాను కదా, ఎన్ని ఇయర్స్ని బట్టి ఏది సెట్ చేసుకోవాలని. ఇక్కడ నేను వచ్చేసి ఊల్ పెడుతున్నాను అనమాట. ఊల్కి మనకి అరౌండ్ 54 మినిట్స్ ఏం పడుతుంది టబ్ క్లీన్. ఈలోగా అయితే మా పిల్లలు కూడా నిద్ర లేచారనమాట. ఇంకా టబ్ క్లీన్ ఇంకా 3 మినిట్స్ ఏమో ఉంది. మా పాప నిద్ర లేవగానే ఫస్ట్ వాషింగ్ మిషన్ ఆన్లో ఉంటే కరెక్ట్గా అక్కడికి వెళ్ళి స్విచ్ నొక్కిద్ది అనమాట. అందుకే వాళ్ళు లేవకముందే టబ్ క్లీన్ అయితే పెట్టేశాను. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిందో. అందుకే నేను హాఫే యూజ్ చేస్తాను, ఇంకో హాఫ్ ఇంకొకసారికి ఉంటుంది అని చెప్పేసి. నార్మల్గా అయితే ఒక ప్యాకెట్ అలా యూజ్ చేయమనే చెప్తారు. అదిగోండి ఇక్కడ ఫస్ట్ లేవగానే ఫస్ట్ పాప అక్కడికి వెళ్ళి చూపిస్తుంది. తర్వాత టిఫిన్ అది చేశాక పిల్లలకి ఇంకా కోల్డ్ చేసి ఉంటే సిరప్ అయితే ఇస్తున్నాను. మా పిల్లలు సిరప్ తాగేయడానికి మనం దగ్గరుండి తాపాలి అనే ఉండదండి. వాళ్ళ చేతికి ఇమని ఏడుస్తారు, కింద పోకుండానే తాగుతారు ఇలాగా. కాకపోతే మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మళ్ళీ తెలియకుండా ఏమన్నా అందేటట్లు పెట్టినా కానీ తీసుకొని తాగేస్తారు. జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లల విషయంలో అందరూ జాగ్రత్తగానే ఉంటారనుకోండి. ఒకసారి నేను తెలియకుండా అలా మిస్టేక్ జరిగిపోయిందనమాట. అప్పుడు చాలా భయపడ్డాను. సిరప్ కాకపోతే అది డేట్ అయిపోయిన సిరప్ తాగారనమాట. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.